నీ 12 జాతరేమో దగ్గర రావట్లే. పొటేళ్ళు బలి ఇవ్వకుంటే ఊరికి ఏం జరుగుతుందో ఏందో నన్ను నిద్ర పడతలేదా? ఎన్ని దేవుళ్ళకి చేపించినా పొట్టేలు జాడేమో గానరాకపాయ. ఈ ఊరి కరువులు సావులు చూసే ఓపిక మాకు లేదు తల్లి. ఏం చెయ్యనో చెప్పుగా పొట్టేలు దొరకని. మౌరాలెల్లమ్మో కడిల్లిపోచమ్మో కనబడుతుందిరా నీ పొట్టేలు. ఏడు తల్లి ఉత్తరాన అడవిలో పొంగి పొర్లుతున్న గంగమ్మ జలధార కింద నా పొట్టేలు కనబడుతుందిరా బిడ్డ. కట్ట కింద కాళికామాత కండ్ల ఎదురుగా గొర్రెల మందలో పొట్టేలు కనబడుతుంది బిడ్డ. చిక్కేందంటే జలపాతం దుక్కినోనికే పొట్టేలు ఇడిచి పెడతానంటాందిరో కాళికామాత. గా జలపాతంలో దూకినోడు బతికి పట్టగట్టినట్టు చరిత్రలోనే లేదు కదా తల్లి. ఏంటికి తల్లి అట్లా అనకు, ఏదో ఒక దారి ఉంటది, నువ్వే చెప్పు నీ బాంచ. కాళికామాత అనుగ్రహం ఉంటే పొట్టేలతో నొత్తాడు, లేకుంటే గంగలో మునిగి కాశీలో తేలుతాడు. అన్నా, జలపాతంలో దూంకమని ఆడికి చెప్తారా ఏంది? అవతల ఆడి పానమన్నా. ఏ పిచ్చలేసిందా? నేనెందుకు చెప్తానే? వెలేసినంత మాత్రాన వాడు మనుగోడు కాకుండా పోతాడా? మనిషి పానం కదా ముఖ్యం. ఎట్లయితే గట్లా పోదాం పారు, బాలమ్మనే చూసుకుంటది. నీకెట్లా తెలిసింది? అంజనం వేసినాం రా. వేసిరా దుంకుతా. ఈ అమ్మ ఏదది కానీ నా బిడ్డ చదువు కోసం దేనిలానే దుంకుతా. ఎంత దూరం అవుతా? గంగా చంపేస్తారా? బతకనీయరా అన్ని? ఇన్ని రోజులు వాడు పానం మీదకి రాలే చాలరా దేవుడా అనుకున్నా. ఈ రోజుతో అది కూడా పోయింది. అట్లా కాదే బుజ్జమ్మ. లేవు లేవు ఇక పొట్టేలు దొరికినట్టే మనోళ్ళే జాతర అయినట్టే. వీంతో ఊరికి అరిష్టం పట్టేటట్టున్నది. నువ్వు ఓని బుజ్జమ్మా, చచ్చిపోతావు గంగా. సూలమందు కడుతున్నావమ్మా? జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఆ రోజు తాగి పడిపోవడం. ఎందుకంటే ఆ రోజు బుజ్జమ్మని భయమైతుందమ్మా. అమ్మ ఇక్కడికి తీసుకొచ్చావంటమ్మా. దిగు బిడ్డ. పటేలా పటేలా అన్నిడిసే పటేలా అని పానం మీదకి వచ్చేటట్టుంది.
ఎన్నో ఏండ్ల సంధి ఎంతో కష్టపడి చేతులకు తీసుకున్న ఆధిపత్యమే ఇది. నీ ఒక్క బిడ్డ చదువు కోసం చేర్పేస్తానంటే నేను ఊకుంటానా? నీ బిడ్డే నీ జాతోలందరూ చదువుకొని పుట్టలేదే. నా కాళ్ళకి చెప్పులు తొడగనికి పుట్టినరే. ఏమే చదువుకుంటాయే? ఇది పటేలా నువ్వు? దీనంతున్నప్పుడే నువ్వేందో చూసినా. నీ గురించి అందరికన్నా ఎక్కువ నాకే తెలుసు. ఇప్పుడు చెప్పు పట్టేలా, గంగమ్మ జలధారలో దుంకితే పొట్టేలు దొరుకుతుందని బాలమ్మ చెప్పిందా లేక నువ్వు చెప్పినావా? నువ్వే ఆడయ్యను పిడిగుద్దులు గుద్ది చంపినావని నేను ఇంకా ఆడికి చెప్పలే పట్టేలా. ఎందుకో తెలుసా? ఓసారి నా జోలికొచ్చిందని భీముణ్ణి కడియం తీసి గీడగొట్టిండు. వారం రోజులు లెవ్వలేదు ఇంకాడు. అట్లాంటిది నువ్వే ఆడయ్యని చంపినావని తెలిసిందనుకో, నిన్నేం చేస్తాడో నువ్వే ఊహించుకో పటేలా. భయపడుతున్నావు కదా పటేలా? బిడ్డ భయపడ్డరా? భయపడ్డావులే. నాన్న నాన్న అమ్మ ఏమైంది బిడ్డ? అమ్మ ముజమ్మా! అమ్మ ముజమ్మా! 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 ఈ దెబ్బల కన్నా ఆడు అని కులపహంకారంతో మన బిడ్డ మీద మాట్లాడిన మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి. ఇప్పటిదాకా పటేల్ వల్ల తక్కువ శాతోడు చదవలే కదా, ఇప్పుడు చెప్తున్నా. దాంట్లో మన బిడ్డ అడుగు పెట్టినా సరే అది మీద మనం గెలిచినట్టే గంగా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు సరస్వతిని బడిలోకి తోలుతున్నావు. బుజ్జమ్మ, మాట ఇస్తున్నా బుజ్జమ్మ, ఎప్పడటం వచ్చినా సరే రేపు మన బిడ్డని పటేల బలకు తోలుతున్నా. కొట్టిస్తున్నా తండోరా. లేక ఎట్లా అడుగు పెడతాడో చూద్దాం. రాని నా కొడుకుని, రానైతే రాని. మనం కష్టపడాల్సిన పని లేదురా, ఊరోళ్ళు చూసుకుంటారు. మీరు కూడా పోండి.